ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. అది ఫంక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఫంక్షన్ ఎందుకు చెప్పాలి? ఫంక్షన్ పర్పస్ ఏంటి? మీరు ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు అసలు ఎందుకు వాడాలి? ఫంక్షన్ ఈజ్ ఎ సెల్ఫ్ కంటైన్డ్ ప్రోగ్రామ్. సెల్ఫ్ కంటైన్డ్ ప్రోగ్రామ్. అసలు ఫంక్షన్ ఎందుకు వాడాలి? సపోజ్ ప్రోగ్రామ్ బిగిన్, ఇది ప్రోగ్రామ్ బిగిన్ అనుకోండి. ఓకే, ఇది ప్రోగ్రామ్ ఎండ్. ఓకే, సమ్ ప్రోగ్రామ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సమ్ లైన్స్ ఇక్కడ, ఇది 3 లైన్స్ ఆర్ 4 లైన్స్. 3 లైన్స్ ఎక్కడా రిపీట్ అవుతున్నాయి, ఎక్కడా రిపీట్ అవుతున్నాయి, ఎక్కడా రిపీట్ అవుతున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దీస్ లైన్స్ అగైన్ అండ్ అగైన్, వాట్ వీ డూ, వీ పుట్ దీస్ లైన్స్ ఇన్ ఎ ఫంక్షన్. ఏదో ఎఫ్ అనే ఫంక్షన్లో పెట్టుకుంటాను. ఓకే, ఈ లైన్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి? 1 2 3 లైన్స్ ఎఫ్ అనే ఫంక్షన్లో పెట్టుకుంటాను. Instead of writing these lines again and again, just I'll replace these lines with function. ఫంక్షన్తో రిప్లేస్ చేస్తాను. దీనివల్ల ప్రోగ్రామ్ సైజ్ ఏమవుతుంది? డ్రాస్టిక్గా రెడ్యూస్ అవుతుంది. ప్రోగ్రామ్ సైజ్ ఏమవుతుంది? డ్రాస్టిక్గా రెడ్యూస్ అవుతుంది. అంటే నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ అయిపోగానే ఎక్కడికి వస్తుంది? మళ్ళీ పైకి వస్తుంది. మళ్ళీ అనుకు 2 సార్లు లాగిన్ అయింది ఏంటి? అది ఒకటి మాట్లాడ్డాను సార్, అది పని చేయట్లేదంట మైక్ ఒక దాంట్లో అట్లా. అయ్యో, ఓకే. నాయక్ వచ్చాడా? అందరూ వచ్చారా? ఓకే. ఓకే, ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ నేను ఎన్నిసార్లు రాస్తున్నాను? 3 టైమ్స్ రాశాను. సారీ, 3 టైమ్స్ కాల్ చేశాను. ఎన్నిసార్లు ఫంక్షన్ రాసాం? ఓన్లీ 1 టైం. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? అయిపోగానే నెక్స్ట్ లైన్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కాల్ చేసాం, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ అయిపోగానే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కాల్ చేసాం, కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? అయిపోగానే ఇక్కడికి వస్తుంది. ఎందులో ఇది? ఫంక్షన్లో. ఓకే, ఈ ఫంక్షన్లో 2 టైప్స్ ఉంటాయి. ఫంక్షన్లో ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను? 2 టైప్స్. లైబ్రరీ ఫంక్షన్స్ ఒకటి, ఇంకొకటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఒకటి. ఒకటి ఏ ఫంక్షన్? సారీ, 1 సెకండ్. లైబ్రరీ ఫంక్షన్ ఒకటి, రెండోది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఒకటి. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ సమ్ ప్రీడిఫైన్డ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. సచ్ ఫంక్షన్స్ విల్ కాల్ దమ్ యాజ్ లైబ్రరీ ఫంక్షన్స్. మనం లెన్, జాయిన్, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్, ఇవన్నీ ఏ ఫంక్షన్స్లోకి వస్తాయి? లైబ్రరీ ఫంక్షన్స్. అలా కాకుండా ప్రోగ్రామర్ డిఫైన్ చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, సచ్ ఫంక్షన్స్ విల్ కాల్ దమ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రోగ్రామర్ డిఫైన్ చేసుకునే ఫంక్షన్స్ మనం ఏమని చెప్తాం? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మీరు ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ఏ క్లాస్, ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ ఎ మెథడ్. ఫంక్షన్ కనుక క్లాసులో డిఫైన్ అయి ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ ఎ మెథడ్. మెథడ్ అంటాం. ఫంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మీరు లెన్ కానీ, ఎక్స్టెండ్, జాయిన్, అప్పరు, లోయరు, ఈ ఫంక్షన్స్ అన్ని ఎందులోకి వస్తాయి? ఆల్ దీస్ ఫంక్షన్స్ ఆర్ లైబ్రరీ ఫంక్షన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ప్రోగ్రామర్ డిఫైన్ చేసుకునే ఫంక్షన్స్ అని మనం ఏమని చెప్తాం? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. క్లాసులో కనుక ఫంక్షన్ డిఫైన్ అయి ఉంటే దాన్ని ఏమని చెప్తారు? మెథడ్ అంటారు. ఆ మెథడ్స్ చాలా టైప్స్ వస్తాయి పైథాన్లో. ఏమిటవి? స్టాటిక్ మెథడ్. అది క్లాసులో వచ్చినప్పుడు చెప్తానండి. స్టాటిక్ మెథడ్ అని, తర్వాత క్లాస్ మెథడ్ అని, ఇన్స్టెన్స్ మెథడ్ అని, మ్యాజిక్ మెథడ్ అని, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ వస్తాయి. అసలు ఫంక్షన్ అర్థమే. ఫంక్షన్ ఎందుకు? రిపిటేటివ్ కోడ్ ఆర్ రెడెండెంట్ కోడ్, అంటే సెట్ ఆఫ్ లైన్స్ అగైన్ అండ్ అగైన్, ఒక క్యాలిక్యులేషన్ కానీ, సెట్ ఆఫ్ లైన్స్ కానీ మోర్ దాన్ వన్స్ ఎపీర్ అవుతున్నట్టయితే అగైన్ అండ్ అగైన్ రాయక్కర్ లేకుండా ఓ ఫంక్షన్లో డిఫైన్ చేస్తూ
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం. ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? ఎస్ సార్. నెక్స్ట్, ఇప్పుడు మీరు పైథాన్లో ఫంక్షన్ డిఫైన్ చేయాలనుకోండి. రూల్ ఏంటి, సింటాక్స్ ఏంటి? డిఈఎఫ్ అనే వర్డ్ వాడాలి. డిఈఎఫ్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్, కాలన్ ఉంటుంది. వీ హ్యావ్ లోకల్ డిక్లరేషన్స్ ఫాలోడ్ బై స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై ఆప్షనల్లీ వీ హ్యావ్ రిటర్న్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ ఉంటుందండి ఇక్కడ? రిటర్న్ కంపల్సరీగా ఉండాలని ఏం లేదు. రిటర్న్ సమ్ వాల్యూ. ఓకే, వేరియబుల్ ఆర్ వాల్యూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఓకే, ఇదేంటిది? టు డిఫైన్ ఎ ఫంక్షన్ ఇన్ పైథాన్. పైథాన్లో ఫంక్షన్ చెప్పాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఇక్కడ? డిఎఫ్ ఫాలోడ్ బై ఏం చెప్పాలి? ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై పారామీటర్స్. ఇక్కడ ఏముంటాయి? వీ హ్యావ్ లోకల్ డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, రిటర్న్ వాల్యూ. రిటర్న్ స్టేట్మెంట్ కంపల్సరీగా ఉండాలని ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తాను చూడండి. జనరల్గా మీరు సి బేస్డ్ లాంగ్వేజెస్ అంటే సి, సి ప్లస్ ప్లస్, పైథాన్, ఐ మీన్ సి బేస్డ్ లాంగ్వేజ్ అనకూడదు పైథాన్, బికాజ్ ఇట్ యూజెస్ సింటాక్స్ ఆఫ్ సి అండ్ సి ప్లస్ ప్లస్, తర్వాత జావా, సి షార్ప్. ఈ లాంగ్వేజ్ల్లో ఫంక్షన్ అన్న కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా ఒక సబ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు, ఓకే, వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఎ సబ్ ప్రోగ్రామ్, ద సబ్ ప్రోగ్రామ్ మైట్ బి ఐదర్ ఏ ఫంక్షన్, అంటే పార్ట్ ఆఫ్ ఎ మెయిన్ ప్రోగ్రామ్ విల్ కాల్ ఇట్ యాజ్ సబ్ ప్రోగ్రామ్. సబ్ ప్రోగ్రామ్ మైట్ బి ఐదర్ ప్రొసీజర్ ఆర్, ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, రెండోది ఏముంటుంది? ఫంక్షన్ అయినా అవ్వచ్చు. ద సబ్ ప్రోగ్రామ్ మైట్ బి ఐదర్ ఏ ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్. ఇది పాస్కల్లో ఉంటుందండి యాక్చువల్గా. మీకు ప్రొసీజర్కి ఫంక్షన్కి తేడా ఏంటి? ఫంక్షన్ అంటే ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ప్రొసీజర్ అంటే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, ఒకటికంటే ఎక్కువ వాల్యూ రిటర్న్ చేయొచ్చు. ఎందులో ఇది? ప్రొసీజర్. దిస్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ ప్రొసీజర్. మీకు పాస్కల్ లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి, వీ హ్యావ్ బోత్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్. అలాగే పిఎల్ఎస్క్యూఎల్ తీసుకున్నారనుకోండి, వీ హ్యావ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్. బట్ సి బేస్డ్ లాంగ్వేజ్లో వీ యూజ్ ఓన్లీ ఫంక్షన్స్. ప్రొసీజర్స్ అనే కాన్సెప్ట్ వేరేగా ఉండదు. Strictly speaking, when you speak about a strictly speaking, when you discuss about a function should return a value. It should return one value return చేసి తీరాలి. ఏది? ఫంక్షన్ అయితే. ప్రొసీజర్ అయితే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, పారామీటర్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఈ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ ఎదిలో ఉండదు, సి బేస్డ్ లాంగ్వేజ్లో ఉండదు. ఫంక్షనే సమ్ టైమ్స్ మేమే కాల్ ఇట్ యాజ్ ప్రొసీజర్. అంటే ఫంక్షన్ అని అనేస్తాం, వేరేగా ప్రొసీజర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఫంక్షన్ అంటే కనుక ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? మాట్లాడాలి, మీరు మాట్లాడకపోతే నాకు తెలియదు. అర్థమైంది. మిగతా వాళ్ళు, నాయక్, అనూక్. సార్ ఎగ్జాంపుల్ కావాలి సార్, అప్పుడే. చెప్తాను, ఎలాగే చెప్తా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు నేను నా ఇప్పుడు నేను జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఎ ఫంక్షన్. న్యూ ప్రోగ్రామ్ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్కి రాస్తాను నేను. ఓకే, సమ్ ఆఫ్ టూ, ఏ బి, ప్రింట్ సమ్ ఈజ్ ఏ ప్లస్ బి అని రాశాను. ఓకే, ఇప్పుడు నేను సమ్ ఆఫ్ టూ 10, 5 అని ఇచ్చాను. ఎన్నిసార్లు కాల్ చేశానండి? ఇప్పుడు ఫంక్షన్ ఏంటిది? ఈ స్క్రీన్ షేర్ అవుతుందా? ప్రోగ్రామ్ నేమ్ ఎస్ సార్. ఇక్కడ చూడండి. ఫంక్షన్ నేమ్ ఏమిటి? డిఈఎఫ్. నేమ్ ఏం చెప్పాను? సమ్ ఆఫ్ టూ. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి?
టూ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. ఏంటో పారామీటర్స్? ఏ బి. సమ్ ఈజ్ ఏ ప్లస్ బి అన్నాం. ఏం ప్రింట్ అవుతుంది? 5. ఇప్పుడు ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు సమ్ ఆఫ్ 10, 5 అన్నాను. ఏలోకి ఎంత వెళ్తుంది? 10. బిలోకి ఎంత వెళ్తుంది? 5. 10 + 5 ఎంత? 15. సమ్ ఈజ్ 15 అని వస్తుంది. ఎప్పుడు? ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. ఏమని వచ్చింది? అవుట్పుట్ ఏమొచ్చింది? 15. సమ్ ఈజ్ 15. సమ్ ఈజ్ 15 వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేసిందా? ఫంక్షన్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేసిందా? ఒక్క నిమిషం. యాక్చువల్గా ఇది ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేయలేదు. ఇలా ఉంటే దీన్ని ప్రొసీజర్ అంటాం. బట్ పైథాన్లోని సిబిఎస్ఈ లాంగ్వేజ్లో ప్రొసీజర్ అంటారు, ఫంక్షన్స్ అని చెప్పేస్తాం. అలా కాకుండా ఇది అర్థమైందా? ఫస్ట్ ఇది అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ ఏంటి? సమ్ ఆఫ్ 2. ఈ సమ్ ఆఫ్ 2లో ఎన్ని వాల్యూస్ పాస్ చేశాను? 10, 5. ఏలోకి ఎంత వెళ్తుంది? 10. బిలోకి ఎంత వెళ్తుంది? 5. 10 + 5 ఎంత? సమ్ ఈజ్ 15 ప్రింట్ అయింది. ఈ ఫంక్షన్ ఏం వాల్యూ రిటర్న్ చేయట్లేదు, జస్ట్ ఇక్కడే ప్రింట్ చేస్తున్నాను. ఇది ప్రొసీజర్ కింద లెక్క. బట్ సిబిఎస్ఈ లాంగ్వేజ్లో కానీ పైథాన్లో కానీ ప్రొసీజర్ అనం, ఫంక్షన్ అనే చెప్పేస్తాం. దీన్ని ఫంక్షన్ అని అనాలి అంటే ఇప్పుడు చూడండి, ఇది ఏమొచ్చింది అవుట్పుట్? ఏమొచ్చింది అవుట్పుట్? రిజల్ట్ ఈజ్ ఎంత వచ్చింది వాల్యూ? 15. ఇప్పుడు ఈ ఫంక్షన్ చూడండి ఇక్కడ. ఇది యాక్చువల్గా చెప్పాలంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఫంక్షన్ అంటాం. బట్ పైథాన్లో కానీ C++, జావా, C# వీటిల్లో ప్రొసీజర్ అన్న కాన్సెప్ట్ ఉండదు. వి యూజ్ సేమ్ ఫంక్షన్. యాక్చువల్గా ఎస్క్యూఎల్ కానీ మీరు PLSQL కానీ పాస్కల్ కానీ ఇటువంటి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఇట్ హ్యాస్ బోత్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఏముంటుంది? వి యూజ్ ఫంక్షన్. పారామీటర్స్ పంపచ్చు, చేయకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే. ఇది అర్థమైందా ఫస్ట్? సార్. ఓకే. నాయక్ నాయక్ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? లేడు. ఓకే. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ రాస్తున్నాను చూడండి. ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే సపోజ్ నేను ప్రింట్ మెసేజ్ అనేది రాసుకుంటాను. ఇందులో పారామీటర్స్ ఉండాలని ఏం లేదు. ప్రింట్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పైథాన్. ఇక్కడ ఒకసారి ఇప్పుడు ప్రింట్ మెసేజ్ అనేది ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ ఈజ్ మెయిన్ అని చెప్పాను. ఏం ప్రింట్ అయింది? ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా మెయిన్ మాడ్యూల్ నుంచే చెక్ చేసుకోవాలి. ఇది మెయిన్ మాడ్యూల్. ఓకే. మనం చెప్పక్కర్లేదు, కావాలంటే అండర్ స్కోర్ మెయిన్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కంట్రోల్ ఈజ్ మెయిన్ అని ప్రింట్ అయింది. ఏ ఫంక్షన్ కాల్ చేసాం? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్? ప్రింట్ Print అండర్స్కోర్ message. మెసేజ్. ప్రింట్ మెసేజ్ అన్నది ఫంక్షన్. ఓకే, అది కాల్ చేశాను. పారామీటర్స్ పంపాలని ఏమీ లేదు. ఓకే. తర్వాత ఇక్కడ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పైథాన్ అని వచ్చింది.
ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయాక ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, కంట్రోల్ ఈజ్ మెయిన్ అని వస్తుంది. ఇది అర్థమైందా? ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, కంట్రోల్ ఈజ్ మెయిన్ అని వస్తుంది. ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఏమొస్తుంది, కంట్రోల్ ఈజ్ మెయిన్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఓకే సార్. ఎస్ సార్. ఇప్పుడు రన్ చేద్దాం. ఎలా? ఏమని వచ్చింది అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ కంట్రోల్ ఈజ్ మెయిన్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పైథాన్, కంట్రోల్ ఈజ్ మెయిన్ మెయిన్. అర్థమైందా? సార్ ఒకసారి బ్యాక్ కోడ్కి వెళ్ళండి. వెయిట్ 1 సెకండ్. చెప్పు. ఎస్, మనము ఇక్కడ ఫస్ట్ మన ఫంక్షన్ కాల్ చేసాము, కింద ప్రింట్ ఇచ్చాము కదా. ఇది ఇక్కడ నో ఫస్ట్ పైన పైన ఇదా, ఇక్కడ ఇచ్చాం కదా. ఇక్కడ నుంచి ఆ, ఇక్కడ వరకు ఫంక్షన్ డెఫినేషన్ ఓకే, అదంతా ఫంక్షన్ డెఫినేషన్ కిందకి వచ్చేస్తుందా సార్? వస్తుంది. ఎక్కడ? ఇగో ఒకటి చెప్తా. కాలం ఉంది కదా, మ్మ్. ఎంటర్కి కొట్టాం కదా, ఆ మ్మ్. కాలంలో ఉన్న ఇవన్నీ కూడా ఆ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ కింద లెక్క. మీకు సి ఐడియా ఉందా అనుక్? ఉంది సార్. సిలో అయితే మనం ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ పెడతాం. ఓకే, అవును. ఇక్కడ ఉండదు అలా. ఓకే, అంటే ఈ ఇండెంటేషన్లో ఉన్నవన్నీ కూడా ఎందులోకి వస్తాయి, అందులోకి వచ్చేస్తాయి. ఏవి? ఈ ఫంక్షన్ కింద లెక్క. ఈ ఓకే ఒకే సార్. ఫంక్షన్ ఉండాలని లేదు, యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు అగైన్ 1 సెకండ్ ఇక్కడ చూడు అనుక్, నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్. ఏం రాసాను? సేమ్ వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ పైథాన్ మళ్ళీ ప్రింట్ అప్పుడు అవుతుంది కింద. అవుట్పుట్ ఏమొస్తుంది? ఎప్పుడు కూడా ఇది డెఫినేషన్, ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఫంక్షన్ కాల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే. ఓకే, వెన్ ఎవర్ యూ వాంట్ టు డిఫైన్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్ ఏం చెప్పాలి? డిఈఎఫ్ ఫాలోడ్ బై నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఆర్గ్యుమెంట్స్ పంపచ్చు, పంపకపోవచ్చు, అది మ్యాండేటరీ కాదు. ఫాలోడ్ బై లోకల్ డెక్లరేషన్స్ అండ్ స్టేట్మెంట్స్. ఇక్కడ లోకల్ డెక్లరేషన్స్ లేవు, ఓన్లీ స్టేట్మెంటే ఉంది. ఇక్కడ నాకు ఫస్ట్ ఏం ప్రింట్ అయింది? కంట్రోల్ ఈజ్ మెయిన్, ప్రింట్ మెసేజ్, కంట్రోల్ ఈజ్ మెయిన్, మళ్ళీ ప్రింట్ మెసేజ్. అంటే సో వస్తుంది సార్ ఎస్ ఇక్కడ ప్రింట్ మెసేజ్ అనేది ఫంక్షన్, అక్కడ ఎస్. మీరు పారామీటర్స్ ఇవ్వలేదు. సో ఈ ప్రింట్ ఎక్కడ వెల్కమ్ టు ది వరల్డ్ అనేది ఇది లోకల్ డిక్లరేషన్. డెక్లరేషన్ అంటే వేరియబుల్స్ డిఫైన్ చేస్తేనే లోకల్ డెక్లరేషన్, వీటిని స్టేట్మెంట్స్ అంటాం. ఓకే. ఇన్పుట్ కానీ ప్రింట్ కానీ కంప్యూటేషన్స్ కానీ అవన్నీ ఇందులోకి వస్తాయి, స్టేట్మెంట్స్. నేను ఏదైనా వేరియబుల్ డిఫైన్ చేశాను అనుకోండి, లోకల్ వేరియబుల్ డిఫైన్ చెప్తాను, అది నెక్స్ట్ చెప్తాను. ఇందులో లోకల్ వేరియబుల్స్ డిఫైన్ చేయలేదు, ఇది ఫంక్షన్. ఓకే, ఎలా చెప్పాలి? డిఈఎఫ్ ఫాలోడ్ బై నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ లోకల్ డిక్లరేషన్స్ ఏం లేవు, స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, రిటర్న్ కంపల్సరీ కాదు. ఏది కాదు? రిటర్న్ చెయ్యాలని ఏం లేదు. ఫంక్షన్ రిటర్న్ చేస్తే రిటర్న్ అని చెప్తాం, లేదంటే లేదు. ఎంచేత మీకు చెప్పాను ఇందాక, సార్ మీరు ప్రొసీజ్. ఇప్పుడే అదంతా ఫంక్షన్ అన్నారు కదా సార్. ఎస్, డిఫైన్ ప్రింట్ మెసేజ్ అక్కడ కాలన్, దాని తర్వాత కింద ఉన్న ప్రింట్ వెల్కమ్ టు ది పైథాన్, ఇదంతా ఒక ఫంక్షన్ అని చెప్పారు. ఇదంతా ఎస్. ఫంక్షన్ కిందకి వస్తుంది అని ఎక్కడి చెప్పారు. నుంచి? ఇక్కడి నుంచి నేను హైలైట్ ఇక్కడ చేశాను ఇక్కడ చూడు, వరకు అక్కడ వరకు హైలైట్ చేసిన వస్తుంది. మొత్తం అన్నారు. ఆ, మళ్ళీ ఇప్పుడు మీరేమో డిఫైన్ ప్రింట్ అండర్ స్కోర్ మెసేజ్ ఫంక్షన్ అంటున్నారు. అంటే అర్థం ఇది కావట్లే. వెయిట్. ఇది సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ టూ థింగ్స్, ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ కాల్. ఇది ఎందులోకి వస్తుంది? ఈజ్ ఇట్ ఫంక్షన్ డెఫినేషన్ ఆర్ ఫంక్షన్ కాల్? ఎందులోకి వస్తుంది? ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్? ప్రింట్ మెసేజ్, ప్రింట్ అండర్ రైట్. స్కోర్ మెసేజ్. ఇప్పుడు నేను ఇక్కడ ఇది కాల్ చేశాను, ఇది కాల్ చేశాను, ఈ స్టేట్మెంట్స్ ఫంక్షన్ కాల్ అవుతాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ అనేది దేంతో చెప్పాలి? డెఫ్ డెఫ్ డిఎఫ్ ఫాలోడ్ బై నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, ఫంక్షన్ ఫాలోడ్ బై ఆప్షనల్ పారామీటర్స్. ఆర్గ్యుమెంట్స్, పారెన్సెస్లో రాయాలి. ఓకే, తర్వాత ఇండెంటేషన్ ఉంటుంది. ఏది? ఇక్కడ నువ్వు ఎంటర్కి కొడితే ఆ ఇండెంటేషన్లో టైప్ చేసిందంతా కూడా ఇందులోకి వస్తాయి, స్టేట్మెంట్స్ కిందకు వస్తుంది. స్టేట్మెంట్స్ కింద వస్తాయి. రైట్, ఇదంతా ఓకే. ఫంక్షన్ డెఫినేషన్. ఒకసారి ఓకే. కనుక మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తే వీ కెన్ కాల్ దట్ ఫంక్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే సార్. ఓకే, ఇది అర్థమైందా? ఓకే సార్. ఓకే,
మిగతా వాళ్ళు ఎస్ సార్. ఎస్ ఆంజనేయులు, సార్. ఎస్ సార్, అర్థమైంది. ఓకే, తేజ, ఓకే. ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఇప్పుడు లోకల్ వేరియబుల్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు హనుక్. డిఫైన్ సమ్ ఆఫ్ టూ, లేదా ఎందుకు వి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగల్. ఇందులోకి ఏం పంపుతాం? లెంత్, బ్రెడ్త్. ఏరియా ఎలా వస్తుంది? ఏ ఈక్వల్స్ టు ఏ ఏ లెంత్ ఇంటూ బ్రెత్. ఏ ఈజ్ సారీ. ఈక్వల్ టు కాదు ఆఫ్, అంతే కదా, 1/2 స్టార్ బి స్టార్ హాఫ్ ఇంటూ బ్రెత్ హెచ్. ఇంటూ హైట్. ప్రింట్ ఏరియా ఈజ్ ఏ, లేదా రిటర్న్ చేద్దాం. ఓకే, ఫంక్షన్ వాల్యూ ఎలా రిటర్న్ చేస్తాం చూడండి. ఏ వాల్యూ రిటర్న్ చేయాలి? రిటర్న్ ఏ. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ఏది? ఇగో ఈ రిటర్న్ స్టేట్మెంట్ వరకు ఫంక్షన్ డెఫినేషన్. ఇవి ఏమిటివి? ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఇది ఏమిటిది? నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఫంక్షన్. సార్ వాట్ అబౌట్, పారామీటర్స్ ఎల్ బి కాక బిహెచ్ అని పెట్టి కింద. ఓ సారీ యూఆర్ రైట్ గణేష్. హెచ్. ఇది బిహెచ్. ఓకే ఓకే, బిహెచ్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏరియా ఎలా వస్తుంది? 1/2. ఇక్కడ ఏ, వాట్ అబౌట్ ఏ? ఈజ్ ఇట్ లోకల్ వేరియబుల్ ఆర్ గ్లోబల్ వేరియబుల్? తర్వాత చెప్తాను గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి. ఇది ఈ ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేయాలి. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ దీనికి యాక్సెసిబిలిటీ ఆర్ విజిబిలిటీ లోకల్ ఉండదు. వేరియబుల్. ఓకే, సచ్ వేరియబుల్ ఇది ఏమిటిది? ఇది ఏ డెక్లరేషన్? ఇది లోకల్ డెక్లరేషన్. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 స్టార్ బి స్టార్ హెచ్ ఈజ్ ద స్టేట్మెంట్. ఏ వాల్యూ నేను రిటర్న్ చేస్తున్నాను? ఏ రిటర్న్ వాల్యూ. ఏ వాల్యూ. ఇది అర్థమైందా? ఇప్పుడు ఓకే నేను సార్. కాల్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఇది ఏబి అనొద్దు, ఏదో పి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఎంటర్ బ్రెడ్త్, క్యూ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్, లేదా ఫ్లోట్ తీసుకుందాం. ఫ్లోట్ ఆఫ్ ఎలా చెప్పాలి? ఇన్పుట్ ఇన్పుట్ ఇంటూ హైట్. ఎంటర్ హైట్. ఇప్పుడు నేను రిజల్ట్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఏంటిది? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ పి కామా క్యూ. ప్రింట్ ఏరియా ఈజ్, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆ ఏరియా ఏ ఫంక్షన్లో చెప్పట్లేదు, ఎక్కడ రిటర్న్ చేశాక ఆ వాల్యూ ఎందులో స్టోర్ చేశాను. డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్లో కూడా చెప్పచ్చు, ఏరియా ఈజ్ కామా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీ కామా క్యూ అని చెప్పచ్చు. ఫస్ట్ సేవ్ చేయండి, రన్ ఇట్. ఎంత ఇచ్చాం? 5 1 3 1. ఫ్లోట్ ఎంత ఇచ్చాం? ఇచ్చారు కదా. ఫ్లోట్ ఫ్లోట్ ఇవ్వాలని లేదు కదా. ఓకే ఓకే, ఓకే. మీరు ఇంటీజర్ ఇచ్చినా ఈవెన్ దో యూ ఎంటర్ 5 ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 5.0. మీరు 3 ఇస్తే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 3.0. ఎలా 3.0. వస్తుంది వాల్యూ? 7.5. ఇది అర్థమైందా అందరికీ? యా సార్. మిగతా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ జాగ్రత్తగా చెప్పాలి. ఫాలో అయ్యారు ఆంజనేయులు? ఎస్ సార్, ఆంజనేయులు, ఫాలోయింగ్. ఎస్ సార్. తేజ ఫాలో అయ్యారా? సార్ తేజ ల్యాప్టాప్ కొంచెం హ్యాండ్ ఇస్తుందంట, ఓకే ఓకే మెసేజ్ పెట్టారు ఇప్పుడే. ఓకే 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 ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ ఇక్కడ పారామీటర్స్ 2 టైప్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ షేర్ అవుతుందా? ఎస్. జరుగుతుంది సార్. వీటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. వీటిని ఏమని చెప్తారు? ఫార్మల్ పారామీటర్స్. ఈ పీక్యూలు ఏ పారామీటర్స్? యాక్చువల్ పారామీటర్స్. పారామీటర్స్ ఆర్ categorized into 2 types, actual parameters and formal ఫార్మల్ parameters. పారామీటర్స్. Which parameters are called actual? The parameters that are defined during the function call. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు చెప్పిన పారామీటర్స్ ఏమని చెప్తాం? యాక్చువల్ నార్మల్ పారామీటర్స్. పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్స్. Here the parameters that are defined during the function definition are called formal parameters. ఏ parameters? ఫార్మల్ Formal పారామీటర్స్. parameters. Parameters ఎన్ని టైప్స్? 2 types. ఏమిటి?
ఈ Actual, పొందలండి formal. యాక్చువల్ పారామీటర్స్, రెండోది ఫార్మల్ పారామీటర్స్. మీకు ఈ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ వేరియస్ టైప్స్ ఉన్నాయి పైథాన్లో. ఓకే, ఇక్కడ పొజిషనల్ పారామీటర్స్ అని 1 by 1 అని చూద్దాం. 1 సెకండ్. ఫోర్ టైప్స్ ఆఫ్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ది ఏంటంటే ఇది నేను తీసేస్తున్నాను ఈ ప్రోగ్రామ్. Function with written values. మనకి సిలో అయితే కనుక అదే, అది ఏవి 4 చెప్తాం. ఏది written యాక్చువల్ values without written కాల్డ్ బై values. వాల్యూ, కాల్డ్ బై రెఫరెన్స్, అవి ఫంక్షన్ టైప్స్లోకి వస్తాయి. ఏవి ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అవునవును సార్. విచ్ రిటర్న్స్, అవి ఎందులోకి వస్తాయి? టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఈ పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అంటే సీలో ఎలా చెప్తాం? కాల్డ్ బై వాల్యూ, కాల్డ్ బై రెఫరెన్స్ చెప్తాం. ఏం చెప్తాం? అవును. కాల్డ్ బై Call by వాల్యూ, value, call by కాల్డ్ బై reference. రెఫరెన్స్. ఇక్కడ వచ్చేటప్పటికి ఏముంటాయి మనకి? కీ 1 సెకండ్, ఒకసారి అది మర్చిపోయాను. 2 గుర్తున్నాయి, 3 గుర్తున్నాయి. ఒకటి నేమ్ ఏముందా అన్నది చూస్తాను. 1 సెకండ్. ఫస్ట్ది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ది ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎలా వాడాలన్నది తెలియాలి. ఫస్ట్ది ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. రెండోది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. మూడోది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. నాలుగోది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి పైథాన్లో? 4 టైప్స్ ఉంటాయి. ఏమిటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, రెండోది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, మూడోది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ సిలో ఉండదు, C++లో ఉంటుంది. తర్వాతది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఏ ఆర్గ్యుమెంట్స్ అనేది? వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఫాలో అవుతున్నారా? టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉంటాయి పైథాన్లో? 4 టైప్స్ types. ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. Position, రెండోది కీవర్డ్. keyword, మూడోది డిఫాల్ట్. default, నాలుగోది వేరియబుల్ లెంత్ variable. ఆర్గ్యుమెంట్స్. 1 by 1 అని చూద్దాం. ఓకే, ఫస్ట్ది వి స్టార్ట్ విత్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఏ ఆర్గ్యుమెంట్స్ ఇది? Positional. సారీ, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సమ్ అని రాయద్దా? సమ్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది కదా. సమ్ 1 అని పెట్టండి. సమ్ 1 10,5 అని చెప్పాను. అవుట్పుట్ ఏమొస్తుంది? 1 సెకండ్. గణేష్ కాదు, ఆంజనేయులు ఒకసారి చెప్పేది. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఏమిటి? ఫంక్షన్ నేమ్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ నేమ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏమిటి? ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏముంది ఇక్కడ? సమ్ 1. రైట్. డిఈఎఫ్ తర్వాత ఏదైతే నేమ్ చెప్తామో అది నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, ఇవి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అవుతాయో చెప్తాను. ఇప్పుడు నేను ఈ సమ్ 1 అనే ఫంక్షన్ కాల్ చేశాను. ఏ వాల్యూస్ చెప్పాను? 10, హైలైట్ 5. చేశాను. 10, 5. వెరీ గుడ్. ఇప్పుడు ఏలోకి ఎంత వెళ్తుంది? 10, బిలోకి 5. ఇప్పుడు ఏ ఎంత ప్రింట్ అవుతుంది? 10. 10 బి ఎంత అవుతుంది. ప్రింట్ అవుతుంది? 5. 5. ఏ ప్లస్ బి అంటే 15. 15. ఇంతే కదా, ఏం రిటర్న్ చేయటం లేదు. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏ = 10 రావాలి, బి = 5 రావాలి. సమ్ ఈజ్ 10 + 5 ఎంత వస్తుంది మనకి? 15 వస్తుంది. ఎంత వస్తుంది? 15. ఇప్పుడు ఇది చూడండి, వచ్చిందా లేదా?
వచ్చిందా లేదా? అవుట్పుట్ ఏమొచ్చింది? 10, 10, 5, 5, 15. Sum is 15. 15. ఇది వచ్చిందా లేదా? ఇప్పుడు చూడండి, ఆంజనేయులు మీరే చెప్పాలి. ఇప్పుడు నేను సమ్ 1 5, 10 చెప్పాను. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? వెయిట్ 1 సెకండ్, ఈ ప్రోగ్రామ్ నేను షేర్ చేస్తాను. ఎస్, ఇట్ ఈస్ షేరింగ్. ఇప్పుడు నేను వెన్ ఐ రన్ దిస్, వాట్ వుడ్ బి ద అవుట్పుట్? 15, sir. A5, A5, గుడ్. B10, B10, sum is 15. ఇది అర్థమైందే. అంటే Yes, sir. మీరు ఇక్కడ ఫార్మల్ పారామీటర్, ఇక్కడ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి? 2. 2. ఫార్మల్ పారామీటర్స్ 2. ఫస్ట్ పారామీటర్కి సెకండ్ పారామీటర్కి మ్యాప్ అవుతుంది. ఎందులో? పొజిషన్. ఇలా కనుక పాస్ చేస్తే దీన్ని మనం ఏమని చెప్తాం? Positional argument. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, దీని ఏమని చెప్తాం? పొజిషనల్ Positional ఆర్గ్యుమెంట్. argument. అలా కాదు. ఓకే, నేను ఇది అర్థమైందా అందరికి? నెక్స్ట్కి వెళ్ళొచ్చా? Okay, sir. ఎస్ సార్. నెక్స్ట్ చూడండి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తాను. ఏ ఆర్గ్యుమెంట్స్ చెప్తాను ఇక్కడ? Keyword. నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్లో ఫస్ట్ చెప్పాలి, సెకండ్ చెప్పాలి. అలా కాకుండా ఇలా చెప్పాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? ఫార్మల్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఏమిటా ఫార్మల్ పారామీటర్స్? A, ఏబి. B. కాల్ చేసినప్పుడు B = 10 అని అనుకోండి. బీలోకి ఎంత వెళ్తుంది? 10. ఏలోకి 5. ఏలోకి ఎంత వెళ్తుంది? 5. ఇలా కనుక పాస్ చేస్తే దీన్ని ఏమని చెప్తారు? Actually here in the function call, you can specify the name of the formal argument. We can pass arguments by the name of the formal argument. ఇలా చెప్తే this way of passing parameters are called keyword arguments. దీన్ని ఏమని చెప్తాం? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అప్పుడు నాకు బి వాల్యూ ఎంత తీసుకుంటుంది? 10. ఏ వాల్యూ 5. అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? ఏమొచ్చింది? ఏ వాల్యూ 5, బి ఎంత తీసుకుంది? 10. 10. ఇది అర్థమైందా? అర్థమైంది. అనుక్, అర్థమైంది సార్. ఓకే, ఇలా పాస్ చేస్తే దీన్ని మనం ఏమని చెప్తాం? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇంకొకటి చూడండి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫైన్, నేను ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేశాను? సార్, సారీ, 3 times. 3 times. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫార్మల్ పారామీటర్స్కి వాల్యూస్ చెప్పానా లేదా? Yes, sir. ఎన్ని ఫార్మల్ పారామీటర్స్ ఉన్నాయి? 2. అన్నిటికీ చెప్పాలని రూల్ లేదు, మీరు ఎన్నిటికీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను రెండిటికి చెప్పాను. ఫస్ట్ ఫార్మల్ పారామీటర్ ఏంటి? 10. A equals to 10. రైట్, ఏ వాల్యూ ఇస్ 10, బి వాల్యూ ఇస్ 5. అవునా? ఇప్పుడు నేను సమ్ 1 ఎన్ని పారామీటర్స్ చెప్పాను? 2. కాల్ 2. రైట్, వాట్ ఇస్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్? 5. సెకండ్ ఆర్గ్యుమెంట్ 3. 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్? 2. 2. సో ఈ వాల్యూ సప్రెస్ అయిపోతాయి. 10, 5 సప్రెస్ అయ్యి ఏ అటైన్స్ 5 అండ్ బి అటైన్స్ 3. సమ్ ఈజ్ 5 + 3 అంటే 8 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ కాల్ అర్థమైందా? ఈ వాల్యూ తీసుకోదు, 10, 5 తీసుకోదు. ఏం పంపించారు మీరు వాల్యూస్? 5, 3. అంటే ఏలోకి ఎంత వెళ్తుంది? 5, బిలోకి 3. 5 + 3 ఎంత? 8 ప్రింట్. 8. రెండో దాంట్లో ఎంత ప్రింట్ చేశారు? సమ్ 1 5. 5. ఏ ఎంత వెళ్తుంది? 10. నో, ఇక 10 ఉంది.
కానీ మీరు ఎన్ని ఏదో ఆర్గ్యుమెంట్స్ 5 సార్. వెరీ గుడ్. ఈ 10 సప్రెస్ అయ్యి ఏ వాల్యూ అని తీసుకుంటుంది 5. 5. మీరు రెండో ఆర్గ్యుమెంట్ చెప్పాలి, చెప్పలేదు, అప్పుడు ఏ వాల్యూ తీసుకుంటుంది 5. కరెక్ట్. ఇక్కడ ఏ ఏ వాల్యూ ఎంత 5, 5. బి వాల్యూ 5. 5. 5 + 5 ఎంత వస్తుంది మనకి 10 10. వస్తుంది. ఈ 5 కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఈ 10 బదులు ఏ వాల్యూ తీసుకుంది 5. రెండో ఆర్గ్యుమెంట్ మీరు చెప్పాలి, చెప్పకపోతే తీసుకుని ఈ వాల్యూని ఏమని చెప్తారు డిఫాల్ట్ అలా ఆర్గ్యుమెంట్స్. అప్పుడు ఏమంత వస్తుంది మనకి 5 + 5 10. ఇన్ ద థర్డ్ కాల్ వాళ్ళు రెండూ చెప్పలేదు, అప్పుడు ఏ వాల్యూ ఎంత తీసుకుంటుంది అనుక్? సో యాక్చువల్ ఫార్మల్ దాంట్లోనే తీసుకుంటుంది సార్ 10 ఏ 5. వాల్యూ తీసుకుంటుంది? మనం రెండూ చెప్పలేదు కాబట్టి ఫార్మల్ ఏ వాల్యూ 10 తీసుకుంటుంది, బి వాల్యూ 5 తీసుకుని 10 + 5 15 వస్తుంది. మనం Yes, sir. చెప్పకపోతే తీసుకుని ఆర్గ్యుమెంట్స్ అని మనం ఏమని చెప్తారు డిఫాల్ట్ Default ఆర్గ్యుమెంట్స్ arguments. అంటుంటారు. ఏమంటారు ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. అర్థమైందా? ఫస్ట్ కాల్ ఎంత వచ్చింది 8, సెకండ్ కాల్ 10, 10. థర్డ్ కాల్ 15. 50. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైందా? Yes, సార్. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నో తెలియదు అనుకోండి, అటువంటిప్పుడు మనం ఏం చెప్తాం వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాం. ఏం చెప్తామండి ఇక్కడ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు స్టార్ చెప్పాలి. ఏం చెప్పాలి ఇక్కడ స్టార్ చెప్పాలి. ఇది అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు చూడండి ఫంక్షన్ ఏంటి, నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమిటి డిస్ప్లే. డిస్ప్లే. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నో మనం తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి స్టార్ n. స్టార్ వేరియబుల్ మీ ఇష్టం, n బదులు ఏదైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ కాల్ చూడండి డిస్ప్లే 10, 20 అన్నాను. ఫార్మల్ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి 2. 2. సారీ ఒకటి. One, సారీ one, sir. ఫార్మల్ యాక్చువల్ ఒకటి ఉంది, పారామీటర్స్ ఎన్ని యాక్చువల్ ఉన్నాయి? 2 ఉన్నాయి. యాక్చువల్ 2. 2 ఉన్నాయి. అంటే n దేని రెఫర్ చేస్తుంది 10 అని రెఫర్ చేద్ది. ఇప్పుడు ఈ n దేన్ని పాయింట్ చేస్తుంది? ఒక్కసారి కింద రాస్తున్నాను. n దేని రెఫర్ చేస్తుంది? ఇలా ఉన్నాయి కదా 10 అని రెఫర్, దీని పాయింట్ చేస్తుంది. వ్యాల్లోకి అంటే n అంటే వ్యాల్లో ఫస్ట్ వాల్యూ ఏది 10, వ్యాల్లోకి వస్తుంది ప్రింట్ చేసాం. తర్వాత 20 ఎందులోకి వస్తుంది వ్యాల్లోకి వస్తుంది 20 ప్రింట్ చేసాం. ఇది ఫస్ట్ కాల్ అవుట్పుట్. ఇది అర్థమైందా? అయింది సార్. రెండోసారి n దేని రెఫర్ చేస్తుంది 10. 3 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వ్యాల్లోకి 10 వస్తుంది, తర్వాత 20, తర్వాత 30 వస్తుంది. ఈ థర్డ్ కాల్లో ఏమొస్తుంది n దేని రెఫర్ చేస్తుంది 40. ఈ లిస్ట్లో 10 ఫస్ట్ 20 వాల్యూ 30 40. వ్యాల్లోకి ఏమొస్తుంది 10 ఫాలోడ్ బై 20 ఫాలోడ్ బై 30 ఫాలోడ్ బై 40. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. మిగతా సార్ వాటి మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. ఇప్పుడు చూడండి, ఒకసారి అవుట్పుట్ చూసాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాజిక్. అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి. ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది, 10 20. తర్వాత 10 20 30. మూడోసారి 10 20 30 40. ఇది అర్థమైందే. ఇప్పుడు నౌ కమింగ్ టు ద ప్రోగ్రామ్. ఇప్పుడు డిస్ప్లే 10, 20 అన్నాం.
ఎన్ దేని రెఫర్ చేస్తుంది? 10. 10. 10. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని ఎన్ని యాక్చువల్ పారామీటర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 2. ఫస్ట్ వ్యాల్లోకి ఏమొస్తుంది? 10. తర్వాత ఏమొస్తుంది? 20. అయిపోయిందా లేదా? అయిపోయింది. రెండోసారి కాల్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 2 ఐఎమ్ పాసింగ్ ఎన్ని పారామీటర్స్? 3 పారామీటర్స్. సో ఫస్ట్ ఎన్ ఈ లిస్ట్ని పాయింట్ చేస్తుంది, ఇందులో ఒక్కొక్క వాల్యూ వస్తుంది 10, 20, 30. థర్డ్ కాల్లో ఏమున్నాయి? 4 4. పారామీటర్స్. 4. ఈ 4 యాక్చువల్ పారామీటర్స్. ఎన్ దేని రెఫర్ చేస్తుంది? 10, 10, 20, 20, 30, 30, 40. 40. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఫాలో అవుతున్నారా? ఇదేంటిది? వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో మీరు పైథాన్లో ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు పారామీటర్ పంపించాలంటే ఇట్ షుడ్ ఫాల్ వన్ ఆఫ్ దీస్ 4 కేటగిరీస్. ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి? కీవర్డ్ ఆర్గ్యుమెంట్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్, డిఫాల్ట్ మూడోది ఆర్గ్యుమెంట్, డిఫాల్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, నాలుగోది వేరియబుల్ లెంత్. వేరియబుల్. ఇది అర్థమైందా? సార్. ఎస్ సార్. నెక్స్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. నేను ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ క్యాలిక్యులేటర్లో క్లాస్ కాన్సెప్ట్లో వాడుకుంటాను. మూడు రాశాను. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? ఎడిషన్. రెండోది డిఫరెన్స్. మూడోది ప్రోడక్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సమ్ ఎంత వస్తుంది? సమ్ ఈజ్ 15. 15. రెండో దాంట్లో డిఫరెన్స్ ఈజ్ 5. మూడో 5. దాంట్లో ప్రోడక్ట్ ఈజ్ 50. ఇది 50. అర్థమైందా? రన్ చేద్దాం. వచ్చిందా లేదా? సమ్ ఈజ్ 15, డిఫరెన్స్ ఈజ్ 5, మూడోది ఏమొచ్చింది? ప్రోడక్ట్ ఈజ్ 50. 50. ఇది దేనికి? ఇది పొజిషన్. పొజిషనల్ పొజిషన్ కాదు, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్. డిఫాల్ట్. డిఫాల్ట్ అసలు ఎక్కడ వాడాం? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ చెప్పాలి? యాక్చువల్ పారామీటర్స్ చెప్తాం, ఫార్మల్ పారామీటర్స్ చెప్తాం. ఇక్కడ మనకి ఫార్మల్ పారామీటర్స్ ఏ హనుక్ ఇవి. పైనవి. ఫార్మల్ పారామీటర్స్కి వాల్యూస్ చెప్తేనే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఓకే. అది కూడా ఆ ఫార్మల్ పారామీటర్లో చెప్పిన వాల్యూని ఎప్పుడు తీసుకుంటుంది? మీరు పాస్ చేయకపోతే. అదర్వైజ్ మీరు వాల్యూస్ చెప్పారనుకోండి, ఆ వాల్యూస్ సప్రెస్ అవుతాయి. ఇది ఎందులో? ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్లో. ఇది ఇప్పుడు ఏం లేదు, ఒకే ప్రోగ్రాంలో మల్టిపుల్ ఫంక్షన్స్ రాసాం. ఒకటి ఎడిషన్, రెండోది డిఫరెన్స్, మూడోది ప్రోడక్ట్. ఆ మూడు కాల్ చేసాం. ఇది అర్థమైందే? ఓకే. మిగతా వాళ్ళు గణేష్, ఎస్ సార్, అర్థమైంది. తేజ. ఎస్ సార్, ఓకే, అర్థమైంది. తేజ. ఓకే, ఇప్పుడు తీసేస్తున్నాను ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూడండి.
చూడండి. ఏ అనేది ఏమిటి? ఫార్మల్ పారామీటర్. బి అనేది యాక్చువల్ పారామీటర్ రైట్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి? ఇక్కడ 52 ఎందుకు? 50 52. పెడదాం. 50 పెట్టాను. ఫస్ట్ డిస్ప్లే బి అన్నాను. ఎందులోకి వెళ్తుంది? ఇక్కడ ఫస్ట్ బిఫోర్ దట్ వి ప్రింట్ ద వాల్యూ ఆఫ్ బి. బి ఈక్వల్స్ టు బి ఏమో నా యాక్చువల్ పారామీటర్, ఏ ఫార్మల్ పారామీటర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ట్రేస్ చేస్తే బి అంత ఒకసారి రన్ చేసేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అక్కడ అబ్బా ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ బి ఎంత ప్రింట్ అయింది? 50. 50. తర్వాత ఏ ఎంత ప్రింట్ అయింది? 50. తర్వాత ఎంత ఇంక్రిమెంట్ చేసాం? 10. 10. ఏ ఎంత ప్రింట్ అయింది? 60. వెనక్కి వచ్చాక బి వాల్యూ ఎంత ఉంది? 50 ఉందా 60 ఉందా? ఫైనల్గా బి ఎంత ప్రింట్ అయింది చెప్పండి. 50. ఇది ఎందుకో చెప్తాను చూడండి. ఈ కాన్సెప్ట్ ఒకటి బాగా రావాలి మీకు. సి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడ చూడండి. బి ఏ వాల్యూ? 50. కాదు, 50 ఏ వాల్యూ? ఇంటా, ఫ్లోటా, స్ట్రింగా, ఏంటది? ఇంట్ సార్. ఇంట్. మనకి డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను? 2 టైప్స్ కింద క్లాసిఫై చేసాం. ఏమిటి? మ్యూటబుల్, మ్యూటబుల్. ఇమ్యూటబుల్. ఓకే. ఇప్పుడు మీకు ఇంట్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, మీరు మ్యూటబుల్ డేటా టైప్ అయినా పాస్ చేయొచ్చు, ఇమ్యూటబుల్ డేటా టైప్ అయినా పాస్ చేయొచ్చు. ఫస్ట్ బి వాల్యూ ఏమిటి? ఇంటీజర్. అది ఇమ్యూటబుల్ డేటా టైప్. 50 ప్రింట్ అయింది. డిస్ప్లే బి అన్నప్పుడు ఈ బి వాల్యూ ఎందులోకి వెళ్ళింది? ఏలోకి. సో 50 వెళ్ళింది. ఏ 50 ప్రింట్ అయింది. 50 + 10 60. 60 ప్రింట్ అయింది. ఈ ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ఏ వాల్యూ ఎందులో కాపీ అవ్వదు? బిలోకి అవ్వదు. ఎంచేత ఇది ఏ డేటా టైప్ పంపించాం? ఏ డేటా టైప్ పంపించాం? ఇంట్ పంపించాం. ఇంట్ ఏ డేటా టైప్? ఇమ్యూటబుల్ డేటా టైప్. ఏ డేటా టైప్? ఇమ్యూటబుల్. అంటే Immutable. చేంజ్ చేయకూడదు యాక్చువల్గా. ఓకే. అలా కాకుండా లిస్ట్ పంపించాను అనుకోండి. ఇది అర్థమైందా? ఫస్ట్ ఇది అర్థమైందా? సార్. ఈ మిగతా మాట్లాడట్లేదు. మళ్ళీ చెప్పండి. ఓకే. ఇప్పుడు నాకు డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? మ్యూటబుల్ ఒకటి, రెండోది ఏంటి? ఇమ్యూటబుల్. 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 మనకి మ్యూటబుల్లోకి ఏమున్నాయండి? లిస్ట్, ఓకే, సెట్, ఓకే. ఇవన్నీ ఎందులోకి వస్తాయి? మ్యూటబుల్. ఇంట్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, బూల్ ఒకటి, కాంప్లెక్స్ ఒకటి, స్ట్రింగ్ ఒకటి, టపుల్ ఒకటి, ఇవన్నీ ఎందులోకి వెళ్తాయి? ప్రాజెక్ట్ సెట్ ఒకటి. ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ డేటా టైప్స్. మనం మ్యూటబుల్ డేటా టైప్ పంపించామనుకోండి, ఫంక్షన్లో ఏదైనా చేంజెస్ చేసినా అవి రిఫ్లెక్ట్ అవుతాయి యాక్చువల్ పారామీటర్లోకి. ఇమ్యూటబుల్ డేటా టైప్ పంపించారు అనుకోండి, ఫంక్షన్లో ఏమైనా చేంజెస్ చేసినా అవి యాక్చువల్ పారామీటర్స్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఎందులో? ఇది ఫంక్షన్లో. ఫంక్షన్లోకి ఎన్ని విధాలుగా పంపచ్చు? 2 వేస్లో పంపచ్చు. ఒకటి ఏ డేటా టైపు? మ్యూటబుల్. రెండోది ఇమ్యూటబుల్. రెండోది ఏ డేటా టైప్? ఇది ఇమ్యూటబుల్. మీరు మ్యూటబుల్ పంపితే చేంజెస్ ఏమైనా చేసిన ఫార్మల్ పారామీటర్కి యాక్చువల్ పారామీటర్స్ అప్డేట్ అవుతాయి. బట్ ఇమ్యూటబుల్ వాల్యూస్ డేటా టైప్ పాస్ చేస్తే ఫంక్షన్లోకి చేంజెస్ ఏమైనా చేసిన ఆ చేంజెస్ యాక్చువల్ పారామీటర్స్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఇప్పుడు బి ఏ డేటా టైప్? ఇంట్. అది ఇమ్యూటబులా కాదా? ఇమ్యూటబుల్. సో ఇక్కడ ఏ బి 50 పాస్ చేసాం. ఏలోకి ఎంత వెళ్ళింది? 50. 50 ప్రింట్ అయింది. 50 + 10 60. 60 అయింది. కానీ ఆ 60 ఈ ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ఎందులోకి అప్డేట్ అవ్వదు? యాక్చువల్ పారామీటర్ అప్డేట్ అవ్వదు. ఏది అప్డేట్ అవ్వదు? యాక్చువల్ పారామీటర్ అప్డేట్
హలో 1 సెకండ్. మీరు పంపించింది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా చూసుకోవాలి. మ్యూటబుల్ అయితే చేంజెస్ ఏమైనా చేస్తే యాక్చువల్ పారామీటర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇమ్యూటబుల్ అయితే ఫార్మల్ పారామీటర్స్కి ఏమైనా చేంజెస్ చేసినా అవి యాక్చువల్ పారామీటర్స్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా?